ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో 3వ వార్షికోత్సవ వేడుకల్ని టీడీపీ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించింది. పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పాల్గొన్న నాయకులతో చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సమీప భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద స్థాయిలో సేవా కార్యక్రమాల్ని చేయనున్నట్లు టీడీపీ ప్రకటించింది. పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన కార్యకర్తల పిల్లలు, పేద చిన్నారుల కోసం స్థాపించిన ఎన్టీఆర్ మోడల్ స్కూల్ 3వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థులను పలకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు పాఠశాల ప్రాంగణాన్ని కలయి తిరిగారు. డబ్బులేని కారణంగా ఏ చిన్నారి విద్యను నిలిపివేయరాదని, అదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ని 500 మందితో ఇప్పుడు ప్రారంభం చేసుకుంటున్నాం. రాబోయే సంవత్సరంలో ఇది 1200కి తీసుకెళ్లాలని, అదే మరిగా ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆయన ఆశీస్సులు మెండుగా ఉంటే, అదే మరిగా దేవుడు కూడా చల్లగా చూసి కరుణిస్తే ఇలాంటి స్కూల్స్ ని అన్ని జిల్లాల్లో పెట్టాలని, ప్రారంభంలో రీజనల్ సెంటర్స్ గా పెట్టాలని, తర్వాత జిల్లాల్లో పెట్టాలని, పెద్ద ఎత్తున పేదలకు అండగా ఉండాలని, ఆ విధంగా ముందుకు పోవాలని కూడా ఆలోచిస్తున్నాం. కేవలం ఉన్నత వర్గానికే అందుబాటులో ఉండే నాణ్యమైన విద్యను పేదవారికి సైతం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తోందని పార్టీ నాయకులు తెలిపారు. అత్యంత నిరుపేదలైనటువంటి ఒక చిన్న పిల్లలకు కూడా ఎవరు చదువుకుంటామన్నా ఈ దేశంలో ఇలాంటి మోడల్ గా మనం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ను తీర్చిదిద్దాలి. మనం రేపు ఫస్ట్ మనం చేయాల్సిన బాధ్యత. త్వరలో 80 మొబైల్ వైద్యశాలల్ని ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు.